హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 గురించి తెలుసుకుందాం. సూపర్ డిజైన్ తో ఒక మంచి ఫోన్ అయితే తీసుకొచ్చారనమాట. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే ఇంకా మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళైతే ఫాలో అయితే అయిపోండి. ఇంకా దీని మెయిన్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే, బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే 4.5 mm థిక్నెస్ అయితే వస్తుందండి. ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు 9.7 mm థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట. అలాగే వెయిట్ చూసుకుంటే మనకు 201 grams వెయిట్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫ్లెక్స్ టైటానియం ఫ్రేమ్, అలాగే గొరిల్లా గ్లాస్ సెరామిక్ 3 తో అయితే వస్తుంది అనమాట. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తో బ్యాక్ అయితే వస్తుంది. గొరిల్లా గ్లాస్ సెరామిక్ 3 తో అంటే లోపల డిస్ప్లే మీరు చూస్తున్నారు కదా అదే. అలాగే డ్యూరబిలిటీ చూసుకుంటే మనకు IP48 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే గ్రాఫైట్, క్రీమ్, లావెండర్, పిస్తాచో కలర్ తో అయితే 4 కలర్స్ అయితే వస్తుంది అనమాట. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మెయిన్ డిస్ప్లే 7.6 inches డైనమిక్ LTPO AMOLED 2x డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. రెజల్యూషన్ చూసుకుంటే మనకు 4.3 ఆస్పెక్ట్ రేషియోలో అయితే వస్తుంది. అలాగే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. పీక్ బ్రైట్నెస్ మనకు 3000 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంటుంది అనమాట. కవర్ డిస్ప్లే అంటే 5.5 inches డైనమిక్ LTPO 2x AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకు రేషియో 10:16 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది అనమాట. అలాగే మనకు రిఫ్రెష్ రేట్ 120Hz అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకు Qualcomm Snapdragon 888 Gen 5 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. 3 nanometer అయితే వస్తుంది. ర్యామ్ చూసుకుంటే 12GB 16GB ర్యామ్ అయితే వస్తుంది అనమాట. స్టోరేజ్ ఆప్షన్ చూసుకుంటే 256GB 512GB 1TB 4x ర్యామ్ అయితే స్టోరేజ్ అయితే వస్తుంది. మనకు LPDDR5X ర్యామ్ తో అయితే వస్తుంది అనమాట. ఇది తర్వాత OS చూసుకుంటే One UI 9 బేస్ తో అయితే వస్తుంది. అలాగే Android 17 తో అయితే వస్తుంది. 7 years ఆఫ్ OS అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ కెమెరా 50MP కెమెరా, f1.8 డ్యూయల్ పిక్సెల్ OIS తో కూడా వస్తుంది అనమాట. అలాగే మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ 50MP కెమెరా అయితే వస్తుంది. f1.9 తో 120 degrees వైడ్ యాంగిల్ అయితే ఇది వస్తుంది అనమాట. అలాగే వీడియోస్ తీసుకునేటప్పుడు మనకు అప్ టు 8K 30 FPS, 4K 30, 60, 120 FPS వరకు మనం వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ చూసుకుంటే మనకు కవర్ డిస్ప్లే లో కెమెరా 10 MP f2.2 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. అండర్ డిస్ప్లే చూసుకుంటే ఇన్నర్ కెమెరాస్ 10MP f2.22 తో వస్తుంది. వీడియో చూసుకుంటే మనకు 4K 30 FPS, 60 FPS చేసుకోవచ్చు అనమాట. 4800 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. వైడ్ ఛార్జింగ్ 48 watts, ఇది 63% in 30 minutes లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. వైర్లెస్ ఛార్జింగ్ చూసుకుంటే మనకు 20 watts అయితే వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 4.5 watts అయితే ఉంటుంది అనమాట. సిమ్ విషయానికి వస్తే డ్యూయల్ సిమ్, నానో సిమ్, ఈ సిమ్ లేదంటే డ్యూయల్ ఈ సిమ్ కూడా దీంట్లో చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే నెట్వర్క్ చూసుకుంటే 5G sub 6 తో అయితే వస్తుంది. వైఫై, బ్లూటూత్ చూసుకుంటే వైఫై 7, బ్లూటూత్ 6.0 తో అయితే వస్తుంది అనమాట. USB టైప్ C 3.2 తో అయితే వస్తుంది. అలాగే మనకు సెన్సార్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రాడర్ అయితే ఉంటుంది. అలాగే యాక్సిలోమీటర్, జైరోస్కోప్, కాంపాస్, అలాగే మనకు బారోమీటర్, NFC, అల్ట్రా వైడ్ బ్యాండ్ ఇవన్నీ కూడా మనకు దీంట్లో సపోర్ట్ చేస్తాయి. అలాగే సామ్సంగ్ డిస్క్ కూడా సపోర్ట్ చేస్తుందండి. చాలా సూపర్ గా ఉంటుంది. అసలు అమేజింగ్ ఫోన్. నాకు చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, దీని గురించి అయితే మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.